తెలుగు ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్న తన పుట్టినరోజు పార్టీలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారనే వార్తలు, మళ్లీ నిన్న ఒక సినిమాలో అసభ్యకరమైన పాట పాడినందుకు కూడా తరచూ చర్చల్లో నిలుస్తోంది మంగ్లీ. అయితే ఇప్పుడు తన ఇంట్లో కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయని కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇది వాస్తవమా అనేది పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రముఖ సింగర్ మంగ్లీ తన పాటలతోనే కాదు, తన వ్యక్తిగత అంశాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య తన పుట్టినరోజు పార్టీలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అయితే దీనిపై అప్పట్లో ఆమె స్పందించారు కూడా. ఆ తర్వాత నిన్నటికి నిన్న ఒక ఐటెం సాంగ్ ఆమె పాడినందుకు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఎందుకంటే ఈ పాటలో అసభ్యకరమైన పదజాలం ఉందని, అయినా కూడా మంగ్లీ ఎలా పాడుతుంది ఈ పాటను అంటూ విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరో అంశంతో మంగ్లీ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. అదేమిటి అంటే, మంగ్లీ ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి, 150 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోంది అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త ఒక్కసారిగా అభిమానుల్లోనూ ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో పెద్ద ఎత్తున డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. ఇక మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని, కోట్లలో మోసం చేస్తున్నారని గత 2-3 రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై ఆమె తాజాగా ఘాటుగా స్పందించింది. తనకు ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవటం, తనను ఇన్వాల్వ్ చేయటం చాలా అన్యాయమని వాపోయింది. ఇక ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం తనను, తన తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారని, ఆ ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే గానీ వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం సంబంధం లేని విషయం అని పేర్కొంది. అయితే ఇలాంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవటం, తనను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయమని ఒక ప్రకటనలో వెల్లడించింది. కావాలని కొందరు తన వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలకు ఆమె ఇంటికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. నా ప్రొఫెషన్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మవద్దు అంటూ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. తెలుగు ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్న తన పుట్టినరోజు పార్టీలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారనే వార్తలు, మళ్లీ నిన్న ఒక సినిమాలో అసభ్యకరమైన పాట పాడినందుకు కూడా తరచూ చర్చల్లో నిలుస్తోంది మంగ్లీ. అయితే ఇప్పుడు తన ఇంట్లో కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయని కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇది వాస్తవమా అనేది పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రముఖ సింగర్ మంగ్లీ తన పాటలతోనే కాదు, తన వ్యక్తిగత అంశాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య తన పుట్టినరోజు పార్టీలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అయితే దీనిపై అప్పట్లో ఆమె స్పందించారు కూడా. ఆ తర్వాత నిన్నటికి నిన్న ఒక ఐటెం సాంగ్ ఆమె పాడినందుకు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఎందుకంటే ఈ పాటలో అసభ్యకరమైన పదజాలం ఉందని, అయినా కూడా మంగ్లీ ఎలా పాడుతుంది ఈ పాటను అంటూ విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరో అంశంతో మంగ్లీ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. అదేమిటి అంటే, మంగ్లీ ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి, 150 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోంది అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త ఒక్కసారిగా అభిమానుల్లోనూ ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో పెద్ద ఎత్తున డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. ఇక మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని, కోట్లలో మోసం చేస్తున్నారని గత 2-3 రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై ఆమె తాజాగా ఘాటుగా స్పందించింది. తనకు ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవటం, తనను ఇన్వాల్వ్ చేయటం చాలా అన్యాయమని వాపోయింది. ఇక ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం తనను, తన తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారని, ఆ ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే గానీ వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం సంబంధం లేని విషయం అని పేర్కొంది. అయితే ఇలాంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవటం, తనను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయమని ఒక ప్రకటనలో వెల్లడించింది. కావాలని కొందరు తన వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలకు ఆమె ఇంటికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. నా ప్రొఫెషన్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మవద్దు అంటూ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. తెలుగు ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మొన్న తన పుట్టినరోజు పార్టీలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారనే వార్తలు, మళ్లీ నిన్న ఒక సినిమాలో అసభ్యకరమైన పాట పాడినందుకు కూడా తరచూ చర్చల్లో నిలుస్తోంది మంగ్లీ. అయితే ఇప్పుడు తన ఇంట్లో కోట్ల రూపాయల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయని కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇది వాస్తవమా అనేది పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రముఖ సింగర్ మంగ్లీ తన పాటలతోనే కాదు, తన వ్యక్తిగత అంశాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య తన పుట్టినరోజు పార్టీలో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అయితే దీనిపై అప్పట్లో ఆమె స్పందించారు కూడా. ఆ తర్వాత నిన్నటికి నిన్న ఒక ఐటెం సాంగ్ ఆమె పాడినందుకు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఎందుకంటే ఈ పాటలో అసభ్యకరమైన పదజాలం ఉందని, అయినా కూడా మంగ్లీ ఎలా పాడుతుంది ఈ పాటను అంటూ విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మరో అంశంతో మంగ్లీ మళ్లీ చర్చల్లోకి వచ్చారు. అదేమిటి అంటే, మంగ్లీ ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి, 150 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోంది అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త ఒక్కసారిగా అభిమానుల్లోనూ ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో పెద్ద ఎత్తున డబ్బు కట్టలు కనిపిస్తున్నాయి. ఇక మంగ్లీ పేరుతో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని, కోట్లలో మోసం చేస్తున్నారని గత 2-3 రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై ఆమె తాజాగా ఘాటుగా స్పందించింది. తనకు ఎలాంటి వ్యాపారాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవటం, తనను ఇన్వాల్వ్ చేయటం చాలా అన్యాయమని వాపోయింది. ఇక ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం తనను, తన తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారని, ఆ ఈవెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్ వివరాల వరకే గాని వాళ్ల పర్సనల్ వ్యాపారాల గురించి తనకు, తన కుటుంబ సభ్యులకు ఏమాత్రం సంబంధం లేని విషయం అని పేర్కొంది. అయితే ఇలాంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవటం, తనను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయమని ఒక ప్రకటనలో వెల్లడించింది. కావాలని కొందరు తన వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కరెన్సీకి సంబంధించిన వీడియోలకు ఆమె ఇంటికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. నా ప్రొఫెషన్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మవద్దు అంటూ మంగ్లీ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.